మనకి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నుంచి ఆసిలేషన్స్ అనే చాప్టర్లో ఎంసెట్ కానీ నీట్ కానీ ఓకే అంటే ఈ ఎంట్రన్సెస్లో మనకి మ్యాక్సిమం 2 బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా ఏ టాపిక్స్ మీద మనకి బిట్ అనేది కవర్ అవుతుందో చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ 5 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. సెకండ్ టాపిక్ వచ్చి వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్ఎం. ఎస్హెచ్ఎం అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్. నెక్స్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ ఫైనల్గా సింపుల్ పెండలం. ఈ 5 టాపిక్స్లో నుంచే మనకి మ్యాక్సిమంగా ఎంసెట్ కానీ నీట్లో కానీ బిట్ అడగడానికి ప్రాబ్లమ్స్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనం ఒక బిట్ని అటెంప్ట్ చేయాలి అని అంటే ఆసిలేషన్స్ నుంచి ఓకేనా మనం మెయిన్లీ కొన్ని ఫార్ములాస్ అనేవి తెలుసుకొని ఉండాలి. ఓకే, చూద్దాం ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ ఒమేగా టీ. దీన్ని డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, హారిజాంటల్ అయితేనేమో ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అయితేనేమో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఓకే, ఇన్ కేస్ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉందనుకోండి, ఒమేగా టీ ప్లస్ పై అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ పై అంటే ఏంటంటే ఫేజ్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్. నెక్స్ట్ ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ ఆర్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగాకి ఫార్ములా ఏంటిది? 2π/t. టీ అంటే టైం పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్కి ఒక రిలేషన్ ఉంది. ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. ఎప్పుడైనా చూడండి, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అని అంటే టైం తగ్గుతుంది. మనం బండి మీద ఫాస్ట్గా వెళ్ళామనుకోండి, తక్కువ టైంలో రీచ్ అయిపోతాం మనం. అదే బండి మీద మనం స్లోగా వెళ్ళామనుకోండి, ఎక్కువ టైం పడుతుంది రీచ్ అవడానికి. సో అట్లా అంటే ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. ఓకే, ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటే టైం అనేది తగ్గుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/t. సో ఇక్కడ ఆ 1/t ప్లేస్లో ఎఫ్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf. నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్ఎం. వి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? ఒమేగా ఏ సైన్ ఒమేగా టీ. దాని నుంచో మనకి ఇంకో ఫార్ములా వస్తుంది. వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏంటంటే యాంప్లిట్యూడ్. ఓకేనా, హైయెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ని యాంప్లిట్యూడ్ అంటాం. నెక్స్ట్ మ్యాక్సిమం వెలాసిటీ. వెలాసిటీ అయితేనేమో ఈ ఫార్ములా తీసుకోవాలి, మ్యాక్సిమం వెలాసిటీ అయితేనేమో ఈ సైన్ అనేది ఉండదు అనమాట. వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఏ, ఇది ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ. యాంప్లిట్యూడ్ ఇస్తేనేమో ఏ తీసుకోవాలి, డిస్ప్లేస్మెంట్లో అయితేనేమో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఈ 2 ఫార్ములాస్ ఉంటాయి యాక్సలరేషన్కి. నెక్స్ట్ కైనటిక్ ఎనర్జీ. కే ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీకి పి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ. సో అంటే కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఈ ఎం ఒమేగా స్క్వేర్ అనేది కాన్స్టెంట్ అనమాట. కే ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఒమేగా స్క్వేర్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అబౌట్ స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ స్ప్రింగ్ అటాచ్ చేశాను, స్ప్రింగ్కి సమ్ మాస్ అనేది కూడా అటాచ్ అయ్యింది. చూడండి, ఈ మాస్ని కనుక మనం ఇటు పుల్ చేసామనుకోండి ఏమవుతుంది? ఇట్ బిగిన్స్ టు ఆసిలేట్, అంటే ఆసిలేషన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అందుకే ఇక్కడ ఏం పెడుతున్నా? సింబల్ మైనస్ పెడుతున్నా. ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి ఏమొస్తుంది? కాన్స్టెంట్ వస్తుంది. ఈ కాన్స్టెంట్నే కే అంటాం. కే ఈజ్ ఈక్వల్స్ టు స్ప్రింగ్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ పొటెన్షియల్ ఎనర్జీకి స్ప్రింగ్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్లో ఎనర్జీ డెవలప్మెంట్ అంతా కూడా ఈ స్ప్రింగ్ వల్లనే జరుగుతుంది. సో దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్. ఓకే, యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ కేఎక్స్ స్క్వేర్. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్ ఫార్ములా ఏంటిది? యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ కేఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఇన్ స్ప్రింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆసిలేషన్ చేస్తుంది కదా మాస్ అనేది. సో అప్పుడు ఏంటి? నీకు టైం పీరియడ్ అనేది వస్తుంది కంపల్సరీగా. అంటే ఎంత టైంలో ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుంది. ఓకేనా, 1 సెకండ్లో 10 ఆసిలేషన్స్ చేస్తుందా, లేకపోతే 1 సెకండ్లో 20 ఆసిలేషన్స్ చేస్తుందా? సో దట్ ఈస్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/k. m అంటే మాస్ ఆఫ్ ద బాడీ,
K అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అందరికీ తెలుసు. ఓకే, T ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L/G. ఓకే, ఇదే కండిషన్ నుంచి, ఈ ఫార్ములా నుంచి రెండు కండిషన్స్ తీసుకోవచ్చు. T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ L, T ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ G. ఓకేనా. సో బేసిక్గా ఈ ఫార్ములాస్ కనుక మనకు తెలుసుకుంటే కంపల్సరీగా మనం ఎంసెట్ కానీ నీట్లో కానీ బిట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లమ్స్ చూద్దాం. The displacement of a particle in SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ x is equals to 3 sin 20 pi t plus 4 cos 20 pi t. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చిండు, యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, ఈక్వేషన్లో నుంచి. సో ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి. ఓకే, x is equals to a1 ఉంది, a2 ఉంది. సో a is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 అంటే రిజల్టెంట్ అనమాట. a is equals to a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ is equals to 9 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 సెంటీమీటర్స్. ఓకేనా, చూసుకోండి ఆప్షన్స్ కూడా మీకు నియర్లీ ఉంటుంది. ఓకేనా, పెద్ద చేంజ్ ఉండదు. 3, 4, 5, 25. ఓకేనా, అంటే స్లైట్ చేంజ్ ఉంటుంది ఆన్సర్స్లో కూడా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM ఎట్ ఎనీ టైమ్ t ఈజ్. ఓకేనా, సో పార్టికల్ మళ్ళీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు. పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు? x is equals to 0.01 sin 100 pi. ఓకేనా, బ్రాకెట్ పెట్టేసి t ప్లస్ 0.05 అని ఇచ్చాడు. ఓకే, దెన్ ఇట్స్ టైం పీరియడ్ విల్ బి. ఓకేనా, పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనకేం ఫైండ్ అవుట్ చేయాలి? టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని ముందు మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా, అంటే మనం ఏ ఈక్వేషన్తో అయితే కంపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఈక్వేషన్ లాగా దాన్ని సెట్ చేయాలి. ఓకే, సో చూడండి 0.01 సైన్ ఈ 100 పై ఉంది కదా, నేను లోపల మల్టిప్లై చేసేసా. చూడండి 100 పై టీ ప్లస్ 100 పై ఇంటూ 0.05 అంటే ఈ 100 బై పెట్టి లోపల ఏవైతే ఉంటే వాటిని మల్టిప్లై చేసాయి. సో ఇప్పుడు మనం ఏ ఈక్వేషన్తో కంపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఏ. ఓకేనా, సైన్ ఒమేగా టీ ప్లస్ ఇదంతా పై అవుతుంది అనమాట. ఓకేనా, ఫేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒమేగా ప్లేస్లో ఏముంది? 100 పై ఉంది. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 100 పై. కంపారిజన్ చేస్తే ఒమేగా ప్లేస్లో 100 పై ఉంది. మనకు కావాల్సింది ఏంటిది? టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములా ఏంటిది? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π బై టీ, టీ ఈజ్ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. 2π బై ఒమేగా ఎంత నీకు? 100 పై కదా. ఓకేనా, పై క్యాన్సిల్. ఓకేనా, 2 1 0 250, 1/50. 1/50 అంటే చూడండి 0.02 సెకండ్స్. ఓకేనా, 0.02 వేస్తే రాంగ్ అయిపోతుంది. ఓకే, చూడండి ఆన్సర్స్ కూడా 0.2 ఒకటి ఉంది, 0.02 ఒకటి ఉంది. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా, మనం కంగారులో కనుక 0.2 అనేది పెట్టేస్తే మార్కు పోతుంది. నీట్లో అయితే 4 మార్క్స్ పోతాయి. ఓకేనా, ఎంసెట్లో అయితే 1 మార్క్ పోతుంది. సో అలా చూసుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఆప్షన్స్లో కూడా. నెక్స్ట్, ఏ SHO హ్యాస్ యాంప్లిట్యూడ్ A అండ్ టైం పీరియడ్ T, ద మ్యాక్సిమం వెలాసిటీ విల్ బి. యాక్చువల్గా మనకు మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటిది? V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా A అని తెలుసు. కాకపోతే వాడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్లో అడుగుతున్నాడు. ఓకే, సో అప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది? 2π బై టీ. ఆ ఒమేగా ప్లేస్లో 2π బై టీని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, అప్పుడు 2πA బై టీ అవుతుంది అనమాట. సో ఆప్షన్స్ చూడండి, డి. ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ SHM ఈజ్ 4 seconds. ద పీరియడ్ అంటే ఏంటిది? టైం పీరియడ్. ఓకేనా, ఒక పార్టికల్ అనేది SHMలో ఉంది, దాని టైం పీరియడ్ ఎంత నీకు? 4 seconds ఇచ్చాడు. అండ్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చాడు? 4 centimeters ఇచ్చాడు. ఓకే, రైట్. ద డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ 1/3 seconds ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద మీన్ పొజిషన్. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆసిలేషన్స్ చేస్తుంది అనుకుందాం. ఇది మీన్ పొజిషన్ అంటాం. ఈ మీన్ పొజిషన్ దాటిన 1/3 seconds తర్వాత, ఓకేనా, ఇలా ఆసిలేషన్స్ చేసేటప్పుడు ఈ మీన్ పొజిషన్ దాటిన 1/3 seconds తర్వాత, ఓకే, దాని డిస్టెన్స్ ఎంత ఉంది? ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఉందనుకోండి 1/3 seconds, మీన్ పొజిషన్ దాటిన 1/3 secondsకి ఇక్కడ ఉంది. ఓకే, ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎక్స్. ఓకే, ఆ డిస్టెన్స్ కావాలి మనకి. ఓకేనా, ఎక్స్ ఆర్ వై, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి వై అని తీసుకుందాం. ఓకే,
y ఈజ్ ఈక్వల్స్ ఇప్పుడు ఫార్ములా ఏంటిది మనకు అడుగుతుంది ఏంటిది డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్స్ టు a sin ఒమేగా t ఓకే a sin ఒమేగా ప్లస్ 2π/t ఇంటూ స్మాల్ t ఇక్కడ స్మాల్ t ఎంత ఇచ్చాడు 1/3 సెకండ్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ స్మాల్ t 1/3 సెకండ్స్ టైం పీరియడ్ అంటేనేమో క్యాపిటల్ టీ ఓకేనా రైట్ క్యాపిటల్ టీ 4 స్మాల్ టీ ఎంత నీకు 1/3 a sin 2π/t ఇంటూ స్మాల్ టీ ఓకే 2π క్యాపిటల్ టీ ఎంత నీకు 4 సెకండ్స్ స్మాల్ టీ ఎంత నీకు 1/3 సో అప్పుడు ఇది ఏమవుతుంది 2π/12 అవుతుంది ఓకేనా 4 3 జార్ 12 ఓకేనా 2 1 జార్ 2 6 జార్ అంటే sin π/6 అవుతుంది sin π/6 అంటే ఎంత sin 30 వాల్యూ ఎంత నీకు 1/2 ఓకేనా 4 ఇంటూ 1/2 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది 2 ఓకేనా చూడండి ఆప్షన్స్లో మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ A body executes SHM has a maximum velocity of 1 meter per second and a maximum acceleration of 4 meter per second square. చూడండి యూనిట్స్ జాగ్రత్త చూసుకోండి మీటర్ పర్ సెకండ్ ఉంటే వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే యాక్సలరేషన్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఓకేనా యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు వెలాసిటీ యాక్సలరేషన్ ఇచ్చాడు యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది ఒమేగా ఏ కదా మనకి ఫార్ములా a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది v/ఒమేగా ఓకేనా v ఎంత నీకు 1 ఒమేగా ఎంత నీకు 4 1/4 అంటే ఎంత 0.25 ఓకేనా మీటర్స్ చూసుకోండి 1 0.75 0.5 0.25 అంటే చూసారా ఎంత క్లోజ్గా ఉన్నాయో వాల్యూస్ కూడా సో అందుకే జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసి మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ SHM విత్ యాంప్లిట్యూడ్ 0.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇక్కడ అండ్ ఫ్రీక్వెన్సీ 100 సెకండ్ ఇన్వర్స్ ఓకేనా రైట్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 100 సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చాడు సెకండ్ ఇన్వర్స్ అంటే ఏంటిది హెడ్జ్ ఓకేనా ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైం కదా అంటే ఇక్కడ ఏం చేశాడు యూనిట్ని సెకండ్స్లో ఇచ్చాడు ఫ్రీక్వెన్సీకి టైంకి రిలేషన్ ఉంటుంది f ఈజ్ ఈక్వల్స్ టు 1/t కదా ఓకేనా 1/t అంటే ఏంటి 1/సెకండ్ అంటే అప్పుడు ఏమవుతుంది సెకండ్ ఇన్వర్స్ అనమాట అంటే ఫ్రీక్వెన్సీ ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఇన్వర్స్ అందుకే 100 సెకండ్ ఇన్వర్స్ అని ఇచ్చాడు దాన్నే మనం ఏం రాస్తాం 100 హెడ్స్ అని రాస్తాం ఇక్కడ సెకండ్స్ అనేది SI యూనిట్ ఓకేనా ఇక్కడ 0.5 సెంటీమీటర్స్ ఉంది చూడండి ఓకేనా సెంటీమీటర్ అనేది SI యూనిట్ కాదు సో అప్పుడు నువ్వేం చేయాలి SI యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇంటూ 10⁻⁻2 పెడితే సెంటీమీటర్ కాస్ట్ ఎందులోకి వస్తుంది మీటర్స్లోకి వచ్చేస్తుంది సో అప్పుడు టోటల్ యూనిట్స్ అన్ని కూడా ఏంటి SI యూనిట్స్లోకి వచ్చేస్తాయి రైట్ మళ్ళీ సేమ్ ద మ్యాక్సిమం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది ఒమేగా ఏ ఇప్పుడు నీకు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు ప్రాబ్లంలో సో అప్పుడు నువ్వేంటి ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్గా ఉన్న ఫార్ములా తీసుకోవాలి 2π/t కదా మనకి యాక్చువల్గా దాని నుంచి మనం ఏం చేస్తాం ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf అని రాస్తాం మనం ఓకేనా ఇంటూ ఏ 2π ఇంటూ ఎఫ్ ఎంత నీకు 100 a ఈజ్ ఈక్వల్స్ టు 0.5 ఇంటూ 10⁻⁻2 10⁻⁻2కి 100కి క్యాన్సిల్ 0.5కి 2కి క్యాన్సిల్ ఓకేనా 0.5 అంటే అంత 1/2 కదా 2 క్యాన్సిల్ అయిపోతుంది పై సో అట్లా అంటే 2-3 స్టెప్స్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయాలి మనం చాలా లెంతీగా చూసుకోకూడదు చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి 2-3 స్టెప్స్లోనే ఓకేనా ఫార్ములాను సాల్వ్ చేసి ఆన్సర్ వేసేటట్టు ఉండాలి మనం ఓకేనా వేరే ప్రాబ్లమ్స్ చూద్దాం మళ్ళీ At what displacement is the kinetic energy of particle performing SHM of amplitude 10 centimeters 3 times its potential energy అన్నాడు ఓకేనా అంటే at what displacement is the kinetic energy of particle ఓకే అంటే కైనటిక్ ఎనర్జీకి నేను పొటెన్షియల్ ఎనర్జీకి రిలేషన్ ఏమని ఇచ్చాడు ke ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఓకే రాసాం బాగానే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు ఎట్ వాట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏ డిస్ప్లేస్మెంట్ దగ్గర ఈ కండిషన్ పాసిబుల్ అవుతుంది ఓకేనా ఏ డిస్ప్లేస్మెంట్ దగ్గర కైనటిక్ ఎనర్జీ అనేది 3 times ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అని క్వశ్చన్ ఓకే కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది హాఫ్ m⍵² ఇంటూ a² - x² 3 ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీకి ఏంటిది హాఫ్ m⍵² ఇంటూ x². హాఫ్ m⍵² హాఫ్ m క్యాన్సిల్ అయిపోతుంది a² - x² ఈజ్ ఈక్వల్స్ టు 3x². ఓకే రైట్ a² ఈజ్ ఈక్వల్స్ టు 3x² + x² అంటే 4x² అవుతుంది. ఏ ఎంత ఇచ్చాడు మనకి యాంప్లిట్యూడ్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు అంటే 100 అవుతుంది. 100/4 ఎంత నీకు 25. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్ అంటే 5 సెంటీమీటర్స్ డిస్ప్లేస్మెంట్ దగ్గర
కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 2 స్ప్రింగ్స్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనమాట. 1000 న్యూటన్ పర్ మీటర్ అండ్ 2000 న్యూటన్ పర్ మీటర్. ఓకే, రెండు ఇచ్చాడు. ఆర్ స్ట్రెచ్డ్ బై సేమ్ ఫోర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, స్ట్రెచ్డ్ బై సేమ్ ఫోర్స్ అంటే ఫోర్స్ ని కాన్స్టెంట్ చేపించాలన్నమాట. ద రేషియో ఆఫ్ దర్ రెస్పెక్టివ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఈజ్, ఓకేనా, ఇక్కడ చూడండి రిలేషన్ దేనికి అడుగుతున్నాడు, పొటెన్షియల్ ఎనర్జీకి ఫోర్స్ కాన్స్టెంట్ అడుగుతున్నాడు. మధ్యలో ఏం కాన్స్టెంట్ చూపించాలి, ఫోర్స్ ని కాన్స్టెంట్ గా చూపించాలి. ఫార్ములా ది U ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ kx². పొటెన్షియల్ ఎనర్జీకి స్ప్రింగ్ కాన్స్టెంట్ రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఏంటిది, U ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ kx² అనమాట. సో అయితే ఇక్కడ మనం దేని కాన్స్టెంట్, ఫోర్స్ ని కాన్స్టెంట్ చూపించాలి. సో నీకు F ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది, kx. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు F/k. ఇక్కడ x² ఉంది కదా, x ప్లేస్ లో F/k ని సబ్స్టిట్యూట్ చేస్తే F²/k², k కి ఓకేనా, ఇక్కడ స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది. రైట్, అంటే ఒక K మిగులుతుంది ఇక్కడ. ఇప్పుడు ఫార్ములాలో F ఉంది. ఓకేనా, ఇప్పుడు F ని కాన్స్టెంట్ చేస్తే ఏమవుతుంది మనకి, U ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/k అనమాట. ఓకేనా, డైరెక్ట్ ఈ ఫార్ములా నుంచి తీసుకోకూడదు, F ని ఇన్వాల్వ్ చేసేటట్టు ఫార్ములా రావాలి. ఓకేనా, ఎందుకు, ఇక్కడ ఫోర్స్ ని కాన్స్టెంట్ గా చూపించమంటున్నాడు కదా, సో అందుకు U ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/k అవుతుంది. U1/U2 ఈజ్ ఈక్వల్స్ టు K2/K1. ఓకేనా, ఇగో K1 K2 అంటే 2000/1000. ఓకేనా, 1000లో 2000 ఎన్ టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2:1 అంటే U1/U2 ఈజ్ ఈక్వల్స్ టు 2/1 అంటే U1:U2 ఎంత అవుతుంది నీకు, 2:1 అవుతుంది. ఓకేనా, సో జాగ్రత్త చూడండి, ప్రాబ్లం కొంచెం లాజిక్ గా ఉంది. నెక్స్ట్ ఓకే, 2:1 ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ if length of the spring is reduced by 1%, what is the time period? అంటే చూడండి, స్ప్రింగ్ బ్లాక్ సిస్టంలో లెంత్ ని 1% తగ్గించాడు. ఓకేనా, లెంత్ ని 1% తగ్గించినప్పుడు టైం పీరియడ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది క్వశ్చన్. ఓకేనా, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ ద లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్ ఈజ్ రిడ్యూస్డ్ బై 1%, వాట్ ఈస్ ద టైం పీరియడ్. ఇప్పుడు చూడండి, స్ప్రింగ్ బ్లాక్ సిస్టంలో నీకు టైం పీరియడ్ ఫార్ములా ఏంటిది, T ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ √m/k. ఓకేనా, స్ప్రింగ్ ఇందాక ఫార్ములాస్ లో చూపించాను మీకు. ఓకేనా, ఆసిలేషన్స్ ఆఫ్ స్ప్రింగ్ కి టైం పీరియడ్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ √m/k. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో నుంచి T ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√k. ఓకేనా, నెక్స్ట్ T ప్రపోర్షనల్ టు K కదా, √k అంటే ఏంటి, k⁻1/2. k⁻1/2 పైకి వస్తే ఏమవుతుంది, k⁻−1/2 అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ ఎర్రర్స్ లో అడుగుతున్నాడు అనమాట, అర్థమైందా, పర్సెంట్స్ లో అడుగుతున్నాడా, పర్సంటేజ్ చూడండి 1%. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద టైం పీరియడ్ కూడా ఎంత పర్సెంట్ లో డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయిందా అనేది అడుగుతున్నాడు. అంటే ఎర్రర్స్ లోకి వెళ్తున్నాడు కాబట్టి ఇక చూడండి ఎలా రాయాలి, ΔT/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ లో ఉన్న 1/2 అవుతుంది, ముందుకు వచ్చేస్తుంది, -1/2 ఇంటూ ΔK/K ఇంటూ 100. K ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అనమాట. ఓకేనా, ఇక్కడ నీకు అడుగుతుంది ఏంటి, లెంత్ కి టైం పీరియడ్ కదా, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చింది. ఓకే, K ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అనమాట. సో అప్పుడు K1 ఉంటే L ఎంత అవుతుంది, రివర్స్ 1/1 అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 1% ఇచ్చాడు కదా మనకి ఇక్కడ, ΔK/K ఇంటూ 100. ఓకేనా, 1% అవుతుంది. ఎందుకు ఇక్కడ రాశాను చూడండి, K ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/L. K1 కాబట్టి ఓకేనా, 1/1 అంటే ఏంటి, 1 కదా, సో అందుకే 1% వస్తుంది. -1/2 ఇంటూ 1, -1/2 అంటే ఎంత, -0.5. ఓకేనా, మైనస్ అనేది దేనికి సింబల్, డిక్రీజింగ్ కి సింబల్. సో డిక్రీజ్డ్ బై 0.5. ఓకేనా, నీకు లెంత్ లో 1% డిక్రీజ్ అయింది అనుకోండి, టైం పీరియడ్ ఎంత డిక్రీజ్ అవుతుంది, 0.5 డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ద టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఈజ్ √2. ఓకేనా, సింపుల్ పెండులం టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు మనకి, √2 సెకండ్స్ ఇచ్చాడు. ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ లెంత్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 100 ఉందనుకోండి, 50 చేశాడు అనమాట ఇప్పుడు. ఓకేనా, డిక్రీజ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ లెంత్. ఓకేనా, సో 100 ఉంటే హాఫ్ డిక్రీజ్ చేశాడు అంటే 50, అంటే L ఉంటే L/2. L1 ఎంత నీకు, L2 ఎంత, హాఫ్ డిక్రీజ్ చేశాడుగా, L/2. ఇప్పుడు న్యూ టైం పీరియడ్. ఓకేనా, ఇప్పుడు టైం పీరియడ్ ఎంత,
అర్థమైందా? లెంత్ ఎల్ ఉన్నప్పుడు టైం పీరియడ్ √2, లెంత్ను తగ్గించాడు. ఎంత తగ్గించాడు? హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ వాల్యూ అంటే L/2. ఇప్పుడు టైం పీరియడ్ ఎంత? టైం పీరియడ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? ఇది అడుగుతున్నాడు అనమాట. సో దెన్ ఇట్స్ న్యూ టైం పీరియడ్. ఓకే, ఇక్కడ నీకు లాజిక్ దేనికి అడుగుతున్నాడు? టైం పీరియడ్కి లెంత్కే. సో అదే రిలేషన్ తీసుకోను, T ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు √L. T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L1/L2. T1 ఎంత నీకు? √2. ఓకేనా? L1 ఎంత? L. L2 ఎంత? L/2. Lకి Lకి క్యాన్సిల్. సో అప్పుడు ఈ 2 పైకి వస్తుంది, ఏమవుతుంది? √2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతే నీకు T2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 సెకండ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో అట్లా ఆప్షన్స్లో నీకు ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో అట్లా అంటే టైం పీరియడ్ అనేది √2 ఉంది, అప్పుడు లెంత్ ఎంత నీకు? L. లెంత్ని ఇప్పుడు హాఫ్ డిక్రీజ్ చేశాడు, L/2 చేశాడు. ఇప్పుడు టైం పీరియడ్ ఎంత? ఓకేనా? 1 సెకండ్ అవుతుంది. నెక్స్ట్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM ఈజ్ 16 జౌల్స్. ఓకేనా? ఒక పార్టికల్ అనేది SHMలో ఉంది, దాని టోటల్ ఎనర్జీ ఎంత? 16 జౌల్స్. వాట్ విల్ బి ద టోటల్ ఎనర్జీ ఆఫ్ అ పార్టికల్ ఇఫ్ యాంప్లిట్యూడ్ హాఫ్డ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డబల్? ఓకేనా? యాంప్లిట్యూడ్ ఏం చేశాడు? ఆఫ్ చేశాడు, ఫ్రీక్వెన్సీని ఏం చేశాడు? డబల్ చేశాడు. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత? సో ఇప్పుడు నీకు రిలేషన్ దేనికి? టోటల్ ఎనర్జీకి, యాంప్లిట్యూడ్కి, ఫ్రీక్వెన్సీకి, ఈ మూడింటికి రిలేషన్ ఉందన్నమాట. సో నీకు ఫార్ములా ఏంటిది? T ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m²A². ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఇన్వాల్వ్ చేయాలన్నమాట మనం. సో ఒమేగా ఈక్వల్ టు 2πf². ఓకేనా? 2πf కదా, హోల్ స్క్వేర్ ఇంటూ A². ఓకే, ఇప్పుడు T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు f²A². ఓకేనా? ఈ ఫార్ములా నుంచి మనకి దేనికి రిలేషన్ ఉంది? ఎఫ్కి ఏకే కాబట్టి T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు f² ఇంటూ A². దీన్ని ఇప్పుడు రాసుకో. T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు f1/f2 హోల్ స్క్వేర్ A1/A2 హోల్ స్క్వేర్. ఓకే, T1/T2 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ని ఏం చేశాడు? డబల్ చేశాడు కదా, అంటే F1 ఏమవుతుంది? F అవుతుంది, F2 ఏమవుతుంది? 2F అవుతుంది. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ ఏం చేశాడు? ఆఫ్ చేశాడు కదా, A1 A అవుతుంది, A2 ఏమవుతుంది? A/2 అవుతుంది. ఓకేనా? FF క్యాన్సిల్, AA క్యాన్సిల్. ఇక్కడ 1/2² అంటే ఎంత అవుతుంది? 4. 2 అనేది పైకి వస్తుంది కదా, 2² అంటే ఎంత అవుతుంది? 4. 4 క్యాన్సిల్. 16/T2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. దేర్ఫోర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 16 అవుతుంది అనమాట. సో అట్లా చూడండి, జాగ్రత్త లాజిక్స్ని అబ్జర్వ్ చేయండి, ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తున్నాను, ఓకేనా, లాజిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. 2 particles A and B of masses m and 2m. ఓకేనా? 2 particles ఎంత? m, 2m and suspended from springs of force constants K1 and K2. ఓకేనా? అంటే m, 2m 2 మాసెస్, వాటిని K1 and K2 అనే K1, K2 స్ప్రింగ్ కాన్స్టెంట్స్ ఉన్న 2 స్ప్రింగ్స్తో ఏం చేసాం? ఓకేనా? ఇట్లా ఫ్రీలీ సస్పెండెడ్గా చేసాం అనమాట. ఓకే, డ్యూరింగ్ ది ఆసిలేషన్, ఇప్పుడు దాన్ని మనం లాగి వదిలిపెడితే ఏమవుతుంది? ఆసిలేషన్స్ చేస్తుంది అనమాట. డ్యూరింగ్ ద ఆసిలేషన్ ఇఫ్ మ్యాక్సిమం స్పీడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? అంటే అవి ఆసిలేట్ చేసేటప్పుడు వాటి మ్యాక్సిమం స్పీడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. దెన్ రేషియో ఆఫ్ దర్ యాంప్లిట్యూడ్స్. ఓకేనా? యాంప్లిట్యూడ్స్ కనుక్కోమన్నాడు. యాంప్లిట్యూడ్ అంటే ఏంటిది? హైయెస్ట్ పాయింట్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ దాకా వచ్చింది అనుకో, ఇది A అవుతుంది, దీనిది A1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ దాకా వచ్చింది అనుకో, దీనిది A2 అవుతుంది అనమాట, ఇలా. ఓకేనా? సో ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హైయెస్ట్ పాయింట్స్ అనమాట యాంప్లిట్యూడ్స్ అంటే. ఓకే, సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏం అడుగుతున్నాడు? డ్యూరింగ్ ది ఆసిలేషన్ ఇఫ్ మ్యాక్సిమం స్పీడ్స్ ఆర్ ఈక్వల్, అంటే V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా A, ఇదే కదా మ్యాక్సిమం స్పీడ్, దీనిది V1, దీనిది V2. సో ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు, V1, V2 ఈక్వల్ అంటున్నాడు. రేషియోస్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ అంటే A1, A2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు V1 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, నీకు మాస్కి స్ప్రింగ్ కాన్స్టెంట్కి రిలేటెడ్గా ఉన్న ఫార్ములా K ఈజ్ ఈక్వల్స్ టు m². ఓకేనా? మాస్కి స్ప్రింగ్ కాన్స్టెంట్కి రిలేషన్ ఏంటి? K ఈజ్ ఈక్వల్స్ టు m². ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు? √K/m. ఓకేనా? రైట్, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు K/m కదా, V1కి K1/m1. ఓకేనా? V2కి ఏంటి? K2/m2. ఓకేనా? ఇంటూ A1 ఇంటూ A2. ఓకేనా? దీనిది A1, దీనిది A2, దీనిది V1, దీనిది V2. ఓకే, ఇప్పుడు ఈక్వల్ అన్నాడు కదా, V1 ఈక్వల్స్ టు V2. ఈక్వల్ చేయి, √K1/m1 ఇంటూ A1 ఈజ్ ఈక్వల్స్ టు √K2/m2 ఇంటూ A2. A1/A2 కదా కావాల్సింది, A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ K1/m1 అనేది అటు వెళ్ళిపోతుంది అనమాట, మొత్తం K2/K1 ఇంటూ m1/m2 అవుతుంది. ఓకే, మాస్ ఎంత అన్నాడు? m1 2m1 కదా, m 2m సబ్స్టిట్యూట్ చేసుకో, mm క్యాన్సిల్ అయిపోతుంది, నీకు ఏంటి? √K2/2K1 మిగులుతుంది, అంటే
A1:A2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి K2 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2K1. సో ఇట్లా ఉంటుంది అనమాట ప్రాబ్లం. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ వెలాసిటీస్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ SHM అంటే డిస్ప్లేస్మెంట్ A/3 అండ్ 2A/3 ఈజ్ ఓకేనా. అంటే డిస్ప్లేస్మెంట్స్ ఇచ్చాడు A/3 అండ్ 2A/3 అని. ఈ డిస్ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు వాటి వెలాసిటీస్ ఎంత, వాటి రేషియోని కనుక్కోమన్నాడు, వాటి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా. సో ఇప్పుడు నీకేంటి ఇక్కడ రిలేషన్ దేనికి, వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి. వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి రిలేషన్ ఉన్న ఫార్ములా ఏంటిది చూడండి, V ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A² మైనస్ X² ఓకేనా. డిస్ప్లేస్మెంట్స్ A/3 ఒకటి ఇచ్చాడు, 2A/3 ఒకటి ఇచ్చాడు ఓకేనా. రైట్, ఇప్పుడు రేషియో ఆఫ్ వెలాసిటీస్ అనమాట. అప్పుడు V1 V2 ఇగో V1 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ A² మైనస్ X ఎంత A/3 కదా, ఇగో A/3 హోల్ స్క్వేర్ అంటే A²/9. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, అది 8A²/9 అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. V2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A² మైనస్ 2A/3 హోల్ స్క్వేర్ అంటే 4A²/9 అవుతుంది. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 5A²/9 అవుతుంది. ఇప్పుడు V1 ఈజ్ టు V2 కదా, అంటే V1/V2. V1/V2 చేసినప్పుడు ఎన్ని క్యాన్సిల్ అయిపోయి √8 √5 మిగులుతుంది. డైరెక్ట్గా వేసేయచ్చు మనం ఆన్సర్. √8 ఈజ్ టు √5 అంటే ఎన్ని క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, అన్ని సేమే కదా. ఒమేగా A² 9, ఒమేగా A² 9 ఇవన్నీ సేమ్ కాబట్టి ఎన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మిగిలేదు ఏంటిది √8 √5 మిగులుతుంది. సో అట్లా √8 ఈజ్ టు √5 అట్లా డైరెక్ట్ స్టెప్తో ఆన్సర్ కూడా వేసేయచ్చు మనం. నెక్స్ట్ ఫైండ్ ద యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇఫ్ ఇట్స్ టోటల్ ఎనర్జీ ఈజ్ 10 జౌల్. టోటల్ ఎనర్జీ ఎంత 10 జౌల్ ఇచ్చాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు 2 జౌల్ ఇచ్చాడు. యావరేజ్ కైనటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా పొటెన్షియల్ ప్లస్ కైనటిక్ కదా, టోటల్ 10 పొటెన్షియల్ 2 కైనటిక్ ఓకే. సో దేర్ ఫోర్ కైనటిక్ ఎనర్జీ అవుతుంది 10 - 2 8 అవుతుంది. యావరేజ్ అంటున్నాడు కదా, యావరేజ్ అంటే బై 2నే కదా, అంటే 8/2. 8/2 ఎంత నీకు 4 జౌల్స్ ఓకే. నెక్స్ట్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ SHM ఈజ్ 0.8 m/s². యాక్సలరేషన్ ఇచ్చాడు ఎంత 0.8. వెన్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత 0.2. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ విల్ బి అంటే ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడు నీకు, యాక్సలరేషన్ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫ్రీక్వెన్సీని ఓకేనా ఫార్ములాలోకి వచ్చేటట్లు మనం ఓకేనా లాజిక్ అనేది అప్లై చేయాలి. A ఈజ్ ఈక్వల్స్ ఏంటిది ఒమేగా² X కదా, ఇది ఫార్ములా ఓకేనా. యాక్సలరేషన్కి డిస్ప్లేస్మెంట్కి రిలేటెడ్గా ఉన్న ఫార్ములా ఏంటిది A ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా² X అనమాట ఓకే. దేర్ ఫార్ ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఏంటిది 2πf² ఓకే. A ఈజ్ ఈక్వల్స్ టు 0.8 4π² f² అవుతుంది. ఇది X ఎంత 0.2. 0.2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇగో ఈ 4π² మొత్తం ఇటు తీసుకొచ్చేసుకోండి, మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటు వస్తే అవుతుంది డివిజన్ అవుతుంది. 4 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు f². అంటే దేర్ ఫార్ f² ఈజ్ ఈక్వల్స్ టు 1/π². అప్పుడు f ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1/π అవుతుంది అనమాట. ఇవి స్టాండర్డ్ మోడల్స్ అనమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. వీటిని కనుక మీరు నేర్చుకోగలిగితే మ్యాక్సిమం ఆసిలేషన్స్ నుంచి మీరు ఎంసెట్ కానీ నీట్లో కానీ కంపల్సరీగా ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేయగలుగుతారు అనమాట ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.